హాయ్ అండి. బాగున్నారా అందరూ? నేడు నాడనే ప్రోగ్రాంలో ఉన్నామండి. ఇప్పుడు మనము కొంచెం రైతు గురించి ఇప్పుడు మనము రైతు కృషి అనే దాని గురించి కవి రాసిన దాన్ని మీకు కొంచెం చెప్తున్నాను. ఇది పొలాలను అమ్ముకొని పోయేవారు, టౌనుల మేడలు కట్టేవారు, బ్యాంకుల డబ్బులు దాచేవారు, నీ శక్తిని గమనించరు వారు. రైతు గురించి సమాజం చెప్తుందండి. ఏమని? కల్లాకపటం లేనివాడా, లోకం పోకడ కూడా నీకు తెలియదు. కానీ ఇప్పుడు పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి పల్లెల్లో పొలాలు అమ్ముకొని అక్కడ పోయి మేడలు మిద్దెలు కడుతున్నారు, కానీ బ్యాంకులో డబ్బులు వేస్తున్నారు, కానీ నీ శక్తిని గ్రహిస్తలేరు. నువ్వు ఇక్కడ ఇంత కష్టపడి పంపిన ఆహారమే మేము భుజిస్తున్నాము, నువ్వు ఆహారం పంపుతేనే పట్టణానికి ఆకలి తీరుతుంది అని గ్రహిస్తలేరు అని సమాజము రైతుతో మాట్లాడుతుందండి. కాబట్టి అదేవిధంగా పల్లెటూళ్ళలో చెల్లని వాళ్ళు, పాలిటిక్స్లో బతికేవాళ్ళు, ప్రజాసేవయని అరిచేవాళ్ళు, ఒళ్ళు వంచి చాకీరుకు మల్లరు వాళ్ళు. చూడండి ఎంత బాగా రాశాడు ఆ కవి. ఏమంటే ఏ రకంగా ఆ కోసరాజు ఏం రాశాడు చూడండి. పొలాలు అమ్ముకొని పోయేవాళ్ళు టౌన్ల లోపల పైసతోని మేడలు కడతారు, బ్యాంకులలో డబ్బులు దాచుకుంటారు, కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పొలం ఎక్కడ ఉండింది? రైతు. ఒకప్పుడు నేను రైతును, ఇప్పుడు ఈ స్థాయిలో పట్టణంలో స్థిరపడినా అని గ్రహించరు. కాబట్టి అలాంటి వాళ్లకు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది సమాజము. చూడు, ఇంకా అదే విధంగా పల్లెటూళ్ళలో పల్లెటూళ్ళలో చెల్లని వాళ్ళే ఏం చేస్తారు? పట్టణాలకు వెళ్తారు. తర్వాత పాలిటిక్స్లో బతికే వాళ్ళే పట్టణాలకు వెళ్తారు. ప్రజాసేవ అని పోతారు, అరుస్తారు, క్యాంపనింగ్ చేస్తూ ఉంటారు. ఒళ్ళు వంచి చాకీరు చేసే వాళ్ళు కారు అని సమాజము చెప్తుందండి. అంతే కదండి, ఒళ్ళు వంచరు, ఆ ఉన్న పొలం అమ్ముకుంటారు, పట్టణాలు వెళ్తారు, మిద్దెలు మేడలు కడతారు, ఆ పొలము అమ్ముకున్న డబ్బునే బ్యాంకుల్లో పెడతారు. రైతు ఏ విధంగా కష్టపడుతుండు, నేనొకప్పుడు రైతుగా ఉన్నప్పుడు నేను ఏ విధంగా కష్టపడ్డానో మిగతా రైతులు కూడా అదే కదా అని గ్రహించరండి. కాబట్టి రైతును గ్రహించని వాళ్ళ గురించి సమాజము రైతుతో మాట్లాడుతుంది. ఆ యొక్క పాలిటిక్స్లో తిరిగి కష్టాలకు వంగని వాళ్ళ గురించి మాట్లాడుతుందండి. ఈ కోసరాజు గారు రాశారు చూడండి, ఎంత బాగా చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా పదవులు స్థిరమని భ్రమించే వాళ్ళు, ఓట్లు గుంజి నిన్ను మరిచేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే పదవులు స్థిరమని ఆ యొక్క రాజకీయాలలోకి వెళ్ళిన తర్వాత, పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఏమంటారు? నీకు ఆ పదవి ఈ పదవి ఇస్తా అంటే ఆ ఇచ్చిన పదవి పర్మనెంట్ అనుకొని భ్రమపడి ఏం చేస్తారు? వాడు ఎక్కడ పంపుతే అక్కడ ఏం చెప్పమంటే అది, ఏం తిట్టమంటే అది, ఏం కొట్టమంటే అది. ఈ రకంగా పాలిటిక్స్ ఎంత దరిద్రంగా తయారైనాయి అంటే నిజంగా ఆనాడు రాసిన ఈ కోసరాజు యొక్క కవిత ఈనాడు కూడా అది ఇంకా ఇంకా ఎక్కువ స్థాయిలో నడుస్తుందండి. కాబట్టి పాలిటిక్స్ అనేటివి పవిత్రంగా ఉన్నప్పుడే దేశం కూడా పవిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పాలిటిక్స్ లోపల ఏంటి అంతా ఇప్పుడు పట్టణాలకు వెళ్దాం, పల్లెలొద్దు. ఉన్న భూములు అమ్ముకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. పల్లె ఎవరు ఉండాలా? రైతు ఎక్కడ ఉండాలా? మనకు ఇంట్లోకి ఇది ఎక్కడి నుంచి వస్తుందానికి మనం భోజనము డబ్బులు తింటామా? తినలేం కదండి. పల్లెల్లో ఉన్న వాళ్ళు పల్లెల్లో ఉండాలంటే ప్రభుత్వ పాలకులు వాళ్ళకి కావలసిన సౌకర్యాలు కలగజేయాలి. హాస్పిటల్ వైద్య కావచ్చు, చదువు కావచ్చు, తర్వాత అన్ని రంగాల్లో కూడా ఏది వాళ్ళకు లోటు లేకుండా వాళ్ళ దృష్టి పట్టణం వైపు మళ్లించకుండా ఉండాలి అంటే ప్రభుత్వ నాయకులు అంటే పాలకులు ఎవరి చేతిలో అధికారం ఉంటుందో వాళ్ళు ఇతరులను విమర్శించి ఓడిపోయినోన్నో వచ్చేటోన్నో అవన్నీ హెడ్ఏక్ కాకుండా వాళ్ళు దేశం కోసం ఏం చేయాలని మేనిఫెస్టోలో చెప్తారో అవి చేస్తున్నామా లేదా, అపోజిషన్ పార్టీ వ్యతిరేకించకుండా బయటికి లాగకుండా మనం చేసి చూపెట్టాలా అని అధికారంలో ఉన్నటువంటి పాలకులు కూడా గ్రహించి
గ్రామ స్థాయి నుండి అంచెలంచెలుగా జిల్లా, మండల్ కానీ, రాష్ట్రం కానీ, దేశాలన్నీ గూడా సుభిక్షంగా ఉన్నాయా? ఎక్కడన్నా ఏ మారుమూల గ్రామంలో ఎవరైనా ప్రజలు ఇబ్బందిగా ఉందని ప్రజలు యొక్క అవసరాలు తెలుసుకొనడానికి, వాళ్ళ బాగోగులు తెలుసుకోవడానికండి ప్రభుత్వ పాలకులు అంటే ఇప్పుడు ప్రెజెంట్ అధికారంలో ఉన్నవాళ్ళు, రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళైనా రాష్ట్రాన్ని చూడాలి, కేంద్ర స్థాయిలో ఉన్నవాళ్ళు కేంద్రాన్ని చూడాలి. అంటే హోల్ మొత్తం ఇండియాని చూడాలి. ఆ రకంగా మండల్ అండర్‌లో ఉన్నవాళ్ళు, ఆ గ్రామాలను చూడాలి. గ్రామంలో ఉన్నవాళ్ళు సర్పంచులు చూడాలి. ఈ రకంగా లోకల్ బాడీస్ అన్నీ గూడా సరి అయిన పద్ధతిలో పనిచేసినట్లయితే దేశం సుభిక్షంగా ఉంటదండి. ఆ రోజుల్లో గూడాదండి కింగ్‌డమ్స్, ఎంపైర్స్ ఉన్నప్పుడు చక్రవర్తులు కానీ, మరి రాజులు గానీ ఏం జేశారు? మారు వేషంలో వెళ్లారు. వెళ్ళి వాళ్ళు ఆ యొక్క రాజ్యాన్నంతా కూడా పరిశీలన చేసేవాళ్ళండి. మారువేషంలో వెళ్ళి అన్నీ వాళ్ళ యొక్క ప్రజల యొక్క బాగోగులు తెలుసుకొని, ఎక్కడ ఎవరి ద్వారా నష్టపోతున్నారు, ఎవరిని బాధపెడుతున్నారు, ఎక్కడ దొంగతనాలున్నాయి, ఎక్కడ దోపిడులున్నాయి, ఎక్కడ మోసాలున్నాయి, ఎక్కడ వ్యభిచారం ఉంది, ఎక్కడ మరి అన్యాయం ఉంది అనేది రాజులు తెలుసుకొని వారిని పిలిచి వారికి తగిన శిక్ష విచ్చి వారిని మరి తగిన బుద్ధి చెప్పి వారిని సరియైన పదంలో నడిపించేవాళ్ళండి. మరి ఇప్పుడు అట్లా ఉందా అండి? లేదు. కాబట్టి మరి దేశము మరి అభివృద్ధి చెందుతుంది గానీ, దానికంటే రెట్టింపు చెడు గూడా అభివృద్ధి చెందుతుందండి. ఈ చెడును అరికట్టాలి అంటే మరి దేశ పాలకులు, రాష్ట్ర పాలకులు, జిల్లా పాలకులు, మరి అదే విధంగా మండల్ పాలకులు, గ్రామ పాలకులు సరియైన పద్ధతిలో స్వార్థాన్ని విడిచి పని చేయాలి. వాళ్ళ స్వార్థం కోసము పనిచేసి, ఇతరులను ఊరికే పార్టీలు తిట్టుకొని, ఆ రకంగా నష్టపరిచే కంటే, మరి విదేశాల్లో ఇక్కడ డబ్బును తీసుకుపోయి స్విస్ బ్యాంకులల్లో పెట్టుకొని, వాళ్ళ తరతరాల కొరకనంటే ఇయాళ ఉన్నదానికి రేపు లేదండి. ఆ రోజులు మునీశ్వరులు, దేవతలే అవతారాలు చాలించారండి. కానీ నువ్వు ఏ బ్యాంక్‌లో పెట్టుకున్న విదేశాలలో ఎంత ఆస్తులు కూడబెట్టినా, రేపు నీ వాళ్ళే తింటారని నువ్వు అనుకోవడం నీ అపోహనండి. నువ్వే చూడవు. కాబట్టి ప్రతి మనిషి అశాశ్వతమైన మన జీవితాన్ని, ఇది శాశ్వతము కాదని తెలుసుకొని, తన జీవితాన్ని ఒకవేళ పై అధికారిగా ఉంచితే, అధికారి అండర్‌లో ఏముంటదో దాన్ని మంచి చేయండి. అదేవిధంగా దేశ పాలకులు, రాష్ట్ర పాలకులు, జిల్లా పాలకులు, మరి మండల్ పాలకులు, గ్రామ పాలకులు అందరూ కూడా ఈ నిజాన్ని గ్రహించి మన జీవితం శాశ్వతం కాదు. రేపు మన పిల్లలు కూడా శాశ్వతం కాదు. మనం పోతే మన పిల్లలు ఎప్పటికుంటారని ఏం నమ్మకం? మనం చూస్తామా? లేదు. కాబట్టి అశాశ్వతమైనటువంటి వాటిని మనం దృష్టిలో పెట్టుకోకూడదు. రేపటి గురించి భగవంతుడున్నాడు. మరి వెనకట వాళ్ళంతా మునీశ్వరులు అడవుల్లో తపస్సు చేసిన ఈ భూమి అండి. అంత ధన్యత కలిగిన ఈ భూమిని మనం పాడు చేయొద్దు కదా అని పాలకులు గ్రహించాలి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి స్వార్థంతో నిండిపోయిందండి. మన దేశం అంతా కూడా, నాకు ఇతర దేశాల గురించి తెలియదు కానీ, ఏమైనా కులాల గురించి, మతాల గురించి అప్పుడేదో తెలిసి తెలియక ఇల్లిటరేట్స్ కాబట్టి, అక్షరాస్యత లేదు కాబట్టి, ఆ యొక్క సింధు నది దగ్గర మరి వేరే అక్కడ నుంచి మంగోలియా, హిమాలయ అవతల ఉన్నటువంటి ఆళ్ళు ఆర్యులొచ్చి ఇక్కడ స్థిరపైపోయి ఇండన్ రివర్ దగ్గర వాళ్ళంతా కూడా ఇప్పుడు మొత్తం దేశమంతా స్ప్రెడ్ అయిపోయి, మళ్ళీ ఇవన్నీ గూడా మొదటికి అప్పట్లాగానే కుల వర్గీకరణ ఆ రకంగా జరపాలా అనేది కొంతమంది దృష్టిలో ఉండి, మళ్ళీ ఈ విష ప్రచారాల వల్ల ఏమవుతుందంటే, అట్టడుగున ఉన్నవాళ్ళు మరి అణగారిన వారిని త్రోసివేయడం ఇవన్నీ చేస్తే ఏం బావుంటదండి? నీదే శాశ్వతం గాదు జీవితం, నాదే శాశ్వతం కాదు. ఎప్పుడు భగవంతుడు పిలిచి ఆయనలో లీలం చేసుకుంటే అప్పుడు వెళ్ళవలసిందే. అది నిజమైనటువంటి విషయం అని గ్రహించి ప్రతి మానవుడు స్వార్థాన్ని విడిచి నీతి మార్గంలో నడిచి న్యాయమైనటువంటి జీవితము, న్యాయమైనటువంటి పాలన, న్యాయమైనటువంటి విధానంలో మనం నడిచి దేశాన్ని మరి భావి తరాలకు ఒక పవిత్రమైనదిగా మరి భరతమాతను అందించాలని కోరుకుంటున్నానండి. ఈ విధంగా మరందరూ కూడా అనుకోవాలి. మరి పెద్దలైనటువంటి ప్రతి కుటుంబ సభ్యులు, నాలాంటి వాళ్ళు కావచ్చు, నాకన్నా పెద్దవాళ్ళు కావచ్చు, వారి పిల్లలకు కొడుకు, కోడన్లు, బిడ్డలు, అల్లుండ్లు, మనవరాలు వాళ్ళందరికీ కూడా మనము కొంచెం కొంచెం కూడా మోరలు గ్రహించే విధంగా బోధించాలండి. ప్రతి ఇంటిలో పెద్దవాళ్ళందరూ గురువులేనండి. ఆ ఇంటికి ఆ పెద్దవాళ్ళు గురువులు.
బంధువులు. కాబట్టి ఆ కుటుంబం మంచి గురించే చెప్తారు కాబట్టి, ఆ యొక్క కుటుంబ భవిష్యత్తుకు ఆలోచించినట్టు, ప్రతి కుటుంబం వాళ్ళు గూడా ఆయా కుటుంబాల మంచి భవిష్యత్తు కోసం ఆశించినట్టయితే, ఏ విభేదాలు, భేదాలు, మనస్పర్ధలు మరి ఇలాంటివి ఏ వివక్షత లేకుండా అందరూ నిస్వార్థంగా ముందుకు వెళ్ళినట్టయితే, మరి భరతమాత గర్భంలో మనము జనించిన వాళ్ళం కాబట్టి, భరతమాతను గూడా ఘోష పెట్టకూడదండి. మరి ఎన్నో సినిమాల ద్వారా చూపించారు. స్త్రీని ఎన్ని రకాలుగా నశింపచేశారో. మరి అలాంటివన్నీ కూడా మనం చెయ్యకుండా మరి ఎక్కడైతే అలాంటిది స్త్రీ పట్ల మరి అలాంటివి జరుగుతున్నవో జరగరానివి అవి అరికట్టే విధంగా కూడా ప్రభుత్వాలు దండించాలి. మరి వాటికి తగిన శిక్షలు విధించాలి. కానీ టీవీలలో చూపించేసి ఇంకొక దుర్మార్గునికి తోవ చూపినట్టు కాకుండా ఉండాలి అని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నానండి. మరి పెద్ద పెద్ద వాళ్ళందరికంటే ప్రొటెక్షన్ ఉంటుందండి. కానీ చిన్న వాళ్లకు, బీద వాళ్లకు, మరి మధ్యతరగతి వాళ్లకు, పేదవాళ్లకు, అట్టడుగున ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు కదండి. వాళ్లను మీరు చేతుల లోపల పాచికల్లాగా మరి పావుల్లాగా వాడుకుంటే ఏం లాభం అండి? ఒకనాడు వాళ్ళు పోతారు, ఇంకొక నాడు మీరు పోతారు. అందరం మనం పోయే వాళ్ళమే కదండి. ఇక్కడ స్థిరంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఎగ్జాంపుల్గా మనం దేవతలను తీసుకుంటేనే దేవతలు కూడా వారి అవతారాలు చాలించారని చెప్పాను, మీకు కూడా తెలుసు. అదేవిధంగా తపస్వీలు, మునీశ్వరులు కూడా 100-200 సంవత్సరాలు మరి చేసి మన లోక కళ్యాణాని కోసం వాళ్ళంతా త్యాగం చేసిన మునీశ్వరులు కూడా మరి వారు కాలగర్భంలో కలిసిపోయారు కదండి. మనం ఎంతటి వాళ్ళం? కాబట్టి ఈ కులాలేంటి, మతాలేంటి, అడ్డంకులేంటి, పార్టీల కొరకు ఓటు కోసము, వాళ్ళ అధికారం కోసం మళ్ళా ఆ కుల మత భేదాలన్నీ ముందరికి తీసుకొచ్చి సమాజంలో వేసి మొత్తం గళ్ళంతుగా చేసి నాశనం అయ్యే విధంగా చేస్తున్నారండి. ఇలాంటివి చెయ్యకూడదండి. మంచిని ఎన్నుకోండి. మంచిని ఎన్నుకున్నప్పుడు భగవంతుడు మిమ్మల్ని అంచెలంచెలుగా చేస్తాడు. ఇటువంటి పనులు చేస్తేనేనా అండి బీదవాళ్ళని పట్టుకొని వాళ్ళతోని చెడు ప్రచారం చేయించటము, ఇతరులను అనిపించటము, వాళ్ళు వచ్చినాక మళ్ళీ వీళ్ళని అనిపించటము, వీటి వల్ల ఏంటండి సాధించేది? కాబట్టి ఆ రకమైనటువంటి అధికారాలు తెచ్చుకోవద్దండి. నిస్వార్థమైనటువంటి మరి ఆ యొక్క స్వచ్ఛమైన ఓటు విలువ తెలుసుకొని మనం కూడా ఓటు వేయాలి. దేనికి లొంగిపోవద్దండి. డబ్బుకు కానీ మరి ఇంకా దేనికి కానీ లొంగిపోకుండా మనం ఆ రకంగా మన యొక్క ఓటును సద్వినియోగం చేసుకుంటే అప్పుడు మనకు కూడా వాల్యూ ఉంటుంది. వాళ్ళకు కూడా భయపడతారు. దేనికి లొంగరు ప్రజలు. ఇప్పుడు అన్ని తెలుసుకున్నారు. ఇలా స్వార్థం ఏది, నిస్వార్థం ఏది తెలుసుకొని ముందుకు వెళ్తున్నారు అనేటటువంటిది ఉండాలి. ఆ పాలకులు కూడా నిస్వార్థ పాలన చేసినప్పుడు, నిస్వార్థంగా గెలిచినప్పుడే వాళ్ళకి తృప్తి ఉంటుందండి. కానీ ఆ తృప్తి లేకుండా డబ్బు ఒకటి, అధికారం ఒకటి, ఈ దాహం అనేది తీసివేసి మనం నిస్వార్థంగా పరిపాలన చేస్తే, ప్రజలు మెచ్చి మనకు ఓటేస్తే అప్పుడు మనకు నిజమైనటువంటి గెలుపు అనేటటువంటిది ఉండాలి. ఓడిన వాళ్ళకైనా గెలిచిన వాళ్ళకైనా ఆ రకంగా ప్రజాప్రతినిధులు ఉండాలి. ప్రజలు కూడా దేనికి లొంగకుండా మరి తాగడానికి మత్తు పదార్థాలకు కానీ, డబ్బుకు కానీ, ఇంకే వస్తువు రూపంలో కానీ వాటికి లోబడకుండా, లొంగకుండా స్టాండర్డ్గా ఉండి అప్పుడు ఏం చేయాలి? ఆరి యొక్క విలువైన అమూల్యమైన ఓటును నిస్వార్థ పరులకేసి గెలిపించుకోవాలని నేను విన్నవిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నా యొక్క ఛానల్ జీపీఎల్జీసీనండి. నా ప్రోగ్రామ్ ఏమో సమాజం నాడు నేడు. ఈ యొక్క జీపీఎల్జీసీ ప్రోగ్రామ్ను మీరు ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైనటువంటి కామెంట్స్ నాకు అందియండి. నా పొరపాట్లు నేను సెర్చ్ చేసుకుంటా. సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.